హాయ్ అండి. ఇవాళ బీరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం చూసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, కరివేపాకు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందాం. కాస్త పల్లీలు వేయించుకుందాం. పల్లీలు బాగా వేగాక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె బాగా కాగాక ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని కొద్దిగా వేయించుకున్నాక పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఇప్పుడు మనము బీరకాయలు వేసేసుకుందాం. పసుపు, అలానే కొద్దిగా టమాటాలు వేసుకొని బాగా మగ్గబెట్టుకుందాం. వేయించుకున్న పల్లీలను ఇప్పుడు పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. నానబెట్టుకున్న చింతపండుని ఇప్పుడు కొద్దిసేపు అందులో వేసుకొని మగ్గబెట్టుకుందాం. చివరిగా కొత్తిమీర వేసుకొని మగ్గించుకుందాం. ఇది బాగా మగ్గిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు చల్లారబెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.